నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి నేపాల్కు చెందినటువంటి వ్యక్తి మనం ఎప్పుడు పిలుచుకునేటువంటి ఎవరెస్ట్ మ్యాన్ అని పిలుస్తుంటాం. ఆయన తన యొక్క రికార్డ్ అనేది మరలా తిరగరాయడం జరిగింది. ఏ విధంగా అంటే 29 సార్లు ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి వ్యక్తిగా పేరు పొందారనమాట. సో ఆయన పేరు ఏంటంటే కామిరిటా షెర్పా అనమాట. ఈయన ఇప్పటికే చాలాసార్లు దీన్ని అధిరోహించాడు. రీసెంట్గా ఈయన అధిరోహించింది ఎన్నోసారి అంటే 29వ సారి ఎవరెస్ట్ని అధిరోహించి ప్రపంచ రికార్డ్ని తిరగరాసినటువంటి వ్యక్తిగా ఎవరు పేరుందారంటే ఎవరెస్ట్ మ్యాన్గా పిలుపొందినటువంటి కామిరిటా షెర్పా గారు. అండ్ ఇక్కడ కామిరిటా షెర్పా ఎవరైతే ఉన్నారో ఆయన నేపాల్కి చెందినటువంటి పర్వతారోహికుడు అనమాట. సో ఈయన 29వ ఇలా ఎవరెస్ట్ని అధిరోహించడం వల్ల ఆయనకు ప్రపంచ రికార్డ్ని తిరగరాయడం జరిగింది. 29 సార్లు అంత పెద్దనైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం అంటే అంత చిన్నమైనటువంటి విషయం కాదనమాట. అండ్ ఇప్పటి వరకు ఎంత అంటే ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా 1994 నుంచి కూడా చాలా వరకు ప్రతి సంవత్సరం ఆయన ఈ క్లైంబింగ్ అనేది చేస్తూ ఉన్నారు. క్లైంబింగ్ అనేది చేసి 8,849 మీటర్ ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉందో దాన్ని ప్రతిసారి ఆయన కంప్లీట్గా అధిరోహిస్తూ వస్తున్నారనమాట. సో మనకు తెలుసు ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉందో అది సముద్రపు ఎత్తు నుంచి అంటే సీ లెవెల్ నుంచి కూడా ఎంత ఎత్తులో ఉందంటే 8,849 మీటర్ ఎత్తులో ఉంది. అండ్ ఇంకా ఈయనకన్నా ఇంకొక లైన్ వెనక ఉన్నటువంటి వ్యక్తి అనమాట 27 సార్లు అధిరోహించి ఆయన పేరు ఏంటంటే పసాంగ్ దావా. ఈయన కూడా ఉన్నారు. ఈయన అయితే 27 సార్లు అధిరోహించారు. అండ్ కామిరిటా షెర్పా వచ్చేసి రీసెంట్ వెళ్ళినటువంటి టైంలో ఆయన 29 సార్లు అధిరోహించడం జరిగింది. అండ్ ఇదే టైంలో అంటే ఈయన వెళ్ళిన టైంలోనే బ్రిటిషర్ అయితే అంటే ఫారినర్స్కి అండ్ నేపాలీస్కి ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో ట్రెక్స్గా వెళ్తూ ఉంటారు ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి. వాళ్ళు వెళ్ళినటువంటి ఒక బ్రిటిషర్ కూడా ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారనమాట. సో బ్రిటిషర్ పేరు వచ్చేసి కెంటన్ కూల్. బట్ ఈయన అధిరోహించడం ఎన్నోసారి అంటే 17వ సారి 17th టైం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అత్యధిక సార్లు అంటే మాత్రం కామిరిటా షెర్పా గారే అధిరోహించడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఎవరంటే ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్గే. వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం అసలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ఫస్ట్ టైం అనేది ఇంపార్టెంట్. హైయెస్ట్గా ఎన్నిసార్లు ఎవరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. సో ఇస్రో వాళ్ళు రీసెంట్గా ఈ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. పెర్ఫార్మెన్స్ వైజ్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఏ విధంగా అంటే మనకి రాకెట్ ఇంజిన్కి అవసరమైనటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆ రాకెట్ ఇంజిన్ని మనం విడివిడిగా తయారు చేసినప్పుడు దానికి తయారు చేయడానికి అవసరమైనటువంటి టైం ఎక్కువ అవుతుంది, దానికి పెట్టేటువంటి కాస్ట్ ఎక్కువ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం 3D ప్రింటెడ్గా ఒక మెటీరియల్ తయారు చేస్తున్నామో దానికి పట్టేటువంటి టైం కానీ లేదా దానికి పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. బట్ అది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేయాలి కాబట్టి దాన్ని చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు ఈ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ఏదైతే ఉందో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇస్రో వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ టెస్టింగ్ పరంగా ఏంటంటే PS4 రాకెట్ ఇంజిన్కి ఈ 3D ప్రింటింగ్తో తయారు చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని అమర్చి చెక్ చేశారనమాట. అండ్ ఇలా చేయడం వల్ల ఏదైతే ఉందో రాకెట్ ఇంజిన్ ఏదైతే ఉందో అది ఒకటే పీస్ లాగా తయారు చేశారు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి రాకెట్ ఇంజిన్స్ పరంగా తయారు చేసేటప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకునేది. అండ్ దాంతోపాటు ఏదైతే దాన్ని తయారు చేయడానికి అవసరమో దాని పరంగా ఎంతవరకు రెడ్యూస్ చేయగలిగారంటే 97% వరకు కూడా రా మెటీరియల్ సేవింగ్ అనేది జరిగింది. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి 100% అవసరమైనటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అందులో 97% సేవింగ్ అయిందంటే ఓన్లీ 3% అయ్యేటువంటి ఖర్చుతోటే మనకి ఇక్కడ రాకెట్ ఇంజిన్ పార్ట్ అనేది తయారు చేయడం జరిగింది. అండ్ తయారు చేసేటువంటి ప్రొడక్షన్ టైం కూడా 60% తగ్గిపోయిందనమాట. అంటే ఈ రాకెట్ ఇంజిన్ని తయారు చేయడానికి మనకు ఒక 10 గంటల టైం పడితే అందులో 60% వరకు కూడా
టైం అనేది తగ్గిపోయింది. అంటే ఒక 4 గంటల టైంలోనే అది తయారు చేయడం జరిగిందనమాట. 10 గంటల పాటు తయారు చేయడానికి పట్టే టైం కాస్త ఒక 4 గంటల్లోనే మనం ఈ యొక్క రాకెట్ ఇంజిన్ని తయారు చేయగలిగాం. ఎందువల్ల 3D ప్రింటింగ్ టెక్నాలజీ వల్ల ఇటువంటిది సాధ్యమైందనమాట. మనకి ఎటువంటి ఏ డిజైన్ అయినా 3D ప్రింటింగ్ తోటి మనం ఫ్యూచర్లో బాగా చూడగలుగుతాం. ఎందుకంటే 3D ప్రింటింగ్ తోటి ఇల్లులు తయారు చేస్తున్నారు, వస్తువులు తయారు చేస్తున్నారు, ఫ్లైట్స్ మోడ్స్ తయారు చేస్తున్నారు, సీటింగ్స్ తయారు చేస్తున్నారు, కార్ల పరంగా చాలా చోట్ల మనం 3D ప్రింటింగ్ నాలెడ్జ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం అనమాట. సో దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఫుల్ క్వాలిఫికేషన్ పీరియడ్ ఎంతవరకు దీన్ని టార్గెటింగ్ ఎలిమెంటింగ్గా పెట్టుకొని చేశారంటే 660 సెకండ్ల పాటు దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఇది బెటర్ పెర్ఫార్మెన్స్ అనమాట. చక్కగా వర్క్ అయిందని చెప్పుకోవచ్చు. ఇస్రోకి చెందినటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంటే దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే 3D ప్రింటింగ్ తోటి తయారు చేసినటువంటి రాకెట్ ఇంజిన్. సో 3D ప్రింటింగ్ తోటి ఒక రాకెట్ ఇంజిన్ తయారు చేసి దాన్ని టెస్ట్ చేశారు. దాన్ని టెస్ట్ చేసినప్పుడు అది బెస్ట్గా వర్క్ అయిందనమాట. అండ్ ఇలా కనుక మనం ఫ్యూచర్లో చేయగలిగితే రాకెట్ పార్ట్స్ తయారు చేయడానికి అయ్యేటువంటి టైం తగ్గిపోతుంది. మనం ఎక్కువ రాకెట్స్ని తయారు చేయడానికి, అది కూడా తక్కువ ఖర్చుతో తయారు చేయడానికి ఉపయోగపడబోతుంది. అంటే ఏవే పాయింట్స్లో మనకు వస్తుంది, కాస్ట్ వైజ్ తగ్గిపోతుంది, టైం వైజ్ కూడా తక్కువ టైంలోనే మనం రాకెట్స్ని తయారు చేయడానికి వీలు కలుగుతుంది. సో ఇండియాకి చెందినటువంటి మిలిటరీ దళాలు ఏవైతే మాల్దీవ్స్లో వర్క్ చేస్తున్నాయో అవన్నీ కూడా తిరిగి రావడం జరిగిందనమాట. సో కొన్ని నెలల కాలం క్రితం మనకి మాల్దీవ్స్కి వచ్చినటువంటి మాటల యుద్ధ ఫలితం ఏదైతే ఉందో, అక్కడ మాల్దీవ్స్లో చైనాకి వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తూ మన ఇండియాను వ్యతిరేకిస్తూ చాలా మాట్లాడడం జరిగింది. అండ్ ఆ యొక్క వాటిల్లోనే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మన దేశానికి చెందినటువంటి దళాలు ఏవైతే ఇండియన్ ట్రూప్స్ ఏవైతే మాల్దీవ్స్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా తిరిగి ఇండియాకి పంపించేస్తామని ఎప్పుడో చెప్పారు వాళ్ళు. సో రీసెంట్గా అయితే కంప్లీట్గా మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఇండియా భద్రతా దళాలకు సంబంధించినటువంటి ట్రూప్స్ అన్నిటినీ కూడా తిరిగి మన దేశానికి పంపించి వేశారు. అండ్ ఈ యొక్క ట్రూప్స్ పరంగా మనం మిలిటరీ దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికల్లా కంప్లీట్గా తీసివేయండి అని చెప్పారంటే May 10th కల్లా కూడా ఆ యొక్క ట్రూప్స్ అన్నిటినీ కూడా మా దేశం నుంచి తొలగించి వేయండి, మా దేశంలో మీ దేశానికి చెందినటువంటి ఎవరు కూడా ఏ దళాలు కూడా ఉండకూడదని వాళ్ళు డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేశారనమాట. సో ఎవరు ఫిక్స్ చేశారంటే ఆ దేశానికి చెందినటువంటి మాల్దీవ్స్కి చెందినటువంటి ప్రెసిడెంట్ ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారు, మహమ్మద్ మొయిజు. సో ఆయన చెప్పినటువంటి డెడ్ లైన్ ప్రకారం మన దేశం అక్కడ నుంచి దళాలని కంప్లీట్గా తీసివేయడం జరిగింది. అండ్ ఆయన ఏంటంటే ఎప్పటి నుంచో మన దేశానికి వ్యతిరేకంగా ఆయన ఎలక్ట్రోలర్ పరంగా అంటే ఎలక్షన్ టైంలో ఆయన చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోవడానికి మన దేశంతో ఉన్నటువంటి దళాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి పంపించేశారు. చాలా వరకు టైస్ అనేవి తీసివేయడం జరిగింది. రెండు దేశాల మధ్య ఇలా ఉన్నటువంటి ట్రూప్స్ని మన సహాయాన్ని చాలా వరకు వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మన దేశానికి చెందినటువంటి వ్యక్తులు నియర్లీ 90 మంది వరకు ఉన్నారు. వాళ్ళతో పాటు ఆపరేషనల్ వైజ్గా ఉన్నటువంటి 2 హెలికాప్టర్లని అండ్ డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ని తిరిగి మన ఇండియాకి తీసుకొని రావడం జరిగింది మాల్దీవ్స్ నుంచి. సో మాల్దీవ్స్ నుంచి మన దేశం యొక్క ట్రూప్స్ అనేవి తిరిగి మన దేశానికి వచ్చేసాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.